హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 13. ఇక బ్యాక్ టు నిక్కీస్ రొమాంటిక్ మూడు. మగతగా అలసటతో ఆమె ఎదపై సేద తీరాడు. నిఖిత మాత్రం తన జీవితం అంతా గుర్తు చేసుకుని బాగా నిద్రపోయింది. బీస్ట్ బాబుకు మధ్యరాత్రికి ఫోన్ రింగ్ అవడంతో మెలకువ వచ్చింది. కష్టంగా లేచి అతను ఎక్కడున్నాడో చూసుకున్నాడు. నిఖిత ఎదపై అని గుర్తు చేసుకుని లేచాడు. ఆమెను చూశాడు. చాలా టైర్డ్గా ఉంది. ఏసీ టెంపరేచర్ హై చేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాడు బాబు. బాడీ హీట్కు పాప హీట్ ఎక్కింది కదా, అందుకే ఆమెకు అంతలా ఉక్కబోస్తుంది. ఆమెకు దుప్పటి కప్పి వాష్రూంలోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. వాటర్ మీద పడుతుంటే ఒక చేతికి గోడను ఆంచి తనకు జరిగిన గాయాలన్నీ గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి మీద విపరీతమైన కోపం వచ్చింది. అలాగే అతని సిస్టర్ మీద కూడా కోపం కళ్ళల్లో కనిపించింది. తన కోపం నశాలానికి అంటింది. అదే కళ్ళల్లో తన ప్రేయసి కూడా అమాయకమైన ఫేస్ కనిపించింది. అతని హృదయం ఒక్కసారిగా బాధపడింది. కళ్ళలో నీళ్లు జలజలా రాలాయి. ట్యాప్ వాటర్తో అతని కన్నీళ్లు కలిసిపోయాయి. తన తండ్రి వల్ల ఇప్పుడు ఈ దుస్థితి కలిగింది తనకి. అందుకే అతనంటే నిఖిల్కు చాలా కోపం. ఎలాగైనా తండ్రిని ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. గంట తర్వాత బయటికి వచ్చాడు. అదే పనిగా రింగ్ అవుతున్న ఫోన్ నెంబర్ను భయంతో గజగజ వణుకుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. టచ్ చేయబోతున్న తన ఫింగర్ కూడా వణికింది. బీచ్నే వణికిచ్చే పర్సన్ ఎవరై ఉంటారు? ఇక గజగజ వణుకుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్ అని చిన్నగా అన్నాడు. ఏం సంగతులు రా బామర్ది, ఎలా ఉన్నావు? ఇంకా 1 మంత్లో లాస్ట్ హియరింగ్ అంట కదా, జైల్లో ఓచర్లు లెక్క పెట్టడానికి రెడీగా ఉండు, తమిళ్ లాంగ్వేజ్లో అని కట్ చేశాడు అవతలి వ్యక్తి. నిఖిల్ మాత్రం ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని గడగడా తాగేశాడు. ఈ మిడ్ నైట్ టైంలో నాకు కాల్ చేశాడు అంటే ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలి వాడు అని అనుకుని నైట్ ట్రాక్లోకి మారాడు. బాల్కనీలో నిలబడి కిందకి చూశాడు. తమ ఏరియా అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎదురింట్లో ఎవరిదో ఒక కారు అప్పుడే వచ్చినట్లుగా ఉంది. నిర్మానుషంగా ఉన్న రోడ్డు వైపు చూశాడు నిఖిల్. ఒక వ్యక్తి కారుకు ఆనుకుని స్టిఫ్గా నిలబడి చేతులు కట్టుకుని జర్కిన్, తలకు క్యాప్ పెట్టుకుని ఫేస్కు మాస్క్ కూడా పెట్టుకుని ఉన్నాడు. నిఖిల్ వైపే చూస్తూ కనిపించాడు. ఒక్క క్షణం నిఖిల్ ఉలిక్కిపడ్డాడు. అతన్ని చూసి వెంటనే కిందకు పరిగెత్తాడు. రోడ్డు మీదకి వచ్చేసరికి ఆ కారు అక్కడ లేదు. కనీసం ఆ రోడ్డు మీద స్ట్రీట్ చివరి వరకు కూడా లేదు. అసహనంగా ఎవడ్రా నువ్వు? నువ్వు వాడు పంపిన మనిషివేనా అని అనుకున్నాడు. లోపలికి వచ్చి నిఖితను ఒకసారి చూశాడు. మత్తుగా కుక్కపిల్లలా ముడుచుకుని నిద్రపోతుంది. ఇక నిఖిల్ తనకి దగ్గరగా వచ్చి ఆమె నుదుటిన చిన్న ముద్దిచ్చి పక్కన పడుకున్నాడు. ఏవేవో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. బేబీ నన్ను వదలకు ప్లీజ్ అని బ్రతిమాలింది నిఖిల్ ప్రేయసి. చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది నిఖిల్కి. తన తండ్రి కాలు పట్టుకుని ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని బ్రతిమాలాడాడు. కనికరించలేదు. అతన్ని చేతుల్లోనే ఆమె ప్రాణం పోయింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతను ప్రాణంగా ప్రేమించిన ఆమె అతని చేతుల్లోనే ప్రాణం విడిచింది. అందుకు కారణమైన తండ్రిని, చెల్లిని జీవితంలో క్షమించకూడదని అనుకున్నాడు. పాపం నిక్కీ బేబీకి ఒక లవర్ ఉంది తెలుసా? చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది, తెలుస్తుంది వచ్చే భాగాల్లో. ఇక ఎక్స్ లవర్ను గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి నిఖిల్కు కలత నిద్రే అయ్యింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నిఖిత కంటే ముందు లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. రాత్రంతా అమ్మాయితో ప్లే బాయ్లా ఉండే అతను మార్నింగ్ మాత్రం గుడ్ బాయ్లా డిగ్నిఫైడ్గా డ్రెస్లో అందరికీ షార్ప్ లుక్లు విసురుతూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు నిఖిల్. అతను వెళ్ళిన గంటకు లేచింది నిఖిత. చుట్టూ చూసింది. నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకుని నిట్టూర్చింది. కానీ ఈరోజు ఎందుకో నిఖితకి అసలు బాధ అనిపించలేదు. తనకు నా శరీరం ఇచ్చానని కూడా నాకు బాధ లేదు. అతను చేసిన మంచి ఆమె తండ్రి ప్రాణాలను బ్రతికించింది. ఇంతకంటే ఏం కావాలి? ఎప్పుడూ రౌడీలా ఉండే బాసు ఈరోజు తన కుటుంబం ఆపదలో ఉండే ఆదుకున్నాడు. ఎందుకు? అగ్రిమెంట్ అనుకుంది. తన తల్లి చెప్పిన టైం ప్రకారం అగ్రిమెంట్ టాపిక్ రాకముందే నిఖిల్ హెల్ప్ చేశాడని అర్థమయ్యింది. బట్ ఎందుకు అనేది ఆమెకు తెలీదు. బెడ్ దిగుతూ టవల్ చూసింది. నిఖిల్ కట్టాడని అర్థమయ్యింది. పక్కనే షాపింగ్ కవర్స్ కూడా ఉన్నాయి. అవి చూసి అందులో శారీలు కూడా ఉన్నాయి.
ఆమె ఫోన్కు నిఖిల్ నుండి చాలా మెసేజ్లు వచ్చాయి. రేపటి నుండి ఇక్కడే ఉంటావు, సో నీ ఫ్లాట్ ఖాళీ చేయి, అక్కడ ఏమైనా నీ థింగ్స్ ఉంటే తెచ్చుకో, అండ్ త్వరగా ఆఫీస్కి వచ్చేయని ఉంది. ఎక్కడుండాలా, అమ్మతో ఏం చెప్పాలి? ఆ ఏదో ఒకటి చెప్పొచ్చులే అని అనుకుని రెడీ అయ్యి టైం చూసింది. 9 అవుతుంది. ఓ మై గాడ్, లేట్ అయితే చంపేస్తాడు చండాసురుడు, తిట్లు భరించలేను అని అనుకుంటూ ప్లెయిన్ డార్క్ చాక్లెట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. వైట్ లెగిన్ వేసుకుంది. ఫుల్ హ్యాండ్స్, ఎయిర్ అంతా లీవ్ చేసింది. తనది లాంగ్ హెయిర్, రింగ్స్ ఉంటాయి, ఇక వాచ్, లైట్ మేకప్, చాలా బాగుంది. తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కిందకు పరిగెత్తింది. పైనుంచి కిందకి చూసేసరికి హాల్లో చాలా మంది ఆమె రాకకై చూస్తున్నారు. అందరూ మెయిట్స్ వచ్చి ఆమెను చూసి బాగున్నారా అమ్మా అని ఆప్యాయంగా అడిగారు ఒకేసారి. ఆమెలో ఆశ్చర్యం. ఏంటి ఎప్పుడూ లేనిది వీళ్ళెవరో నాకు తెలిసినట్లు అడుగుతున్నారు. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం, బట్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు అలా చూస్తున్నారు అనుకుంది. అందరి కళ్ళల్లో ఒక రకమైన ఆప్యాయత కనిపిస్తుంది. అమెరికా నుంచి ఎప్పుడొచ్చారమ్మా అని అడిగింది. నేను అమెరికాలో ఉంటానా అని అనుకుని ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది. నిన్నే అని అందరూ తన చుట్టూ చేరి చాలా సన్నగా అయ్యావు తల్లి అంటూ తల నిమిరారు. బలవంతంగా ఒక నవ్వు నవ్వింది నిఖిత. రండమ్మా టిఫిన్ చేద్దురు అని టేబుల్ ముందు కూర్చోబెట్టారు. టైం చూసుకుంటూ ఫాస్ట్గా 2 ఇడ్లీలు తింది. ఏంటమ్మా ఈ తినడం, ఇలా తింటే బాబుతో ఎలా ఏగుతారో ఏంటో అనుకుంటూ ఇంకో 2 ఇడ్లీలు వేసింది. బాబుతో అస్సలు ఎవ్వరూ ఏగలేరమ్మా, ఆయనే అందరినీ వేపుకుని తింటాడు. అప్పుడు నిఖిత మనసులో, నన్నైతే వేపుకుని కాదు మనిషినే తింటాడు బీస్ట్ గాడు. ఆఫీస్లో అందరూ అంటుంటే నేనే తిట్టేదాన్ని, బట్ ఇప్పుడు నాకే అనిపిస్తుంది నైట్ 3 అవర్స్ వదలలేదు అని తిట్టుకుంటూ తిని ఆఫీస్కి వెళ్ళాలని బయటికి వచ్చింది. సెక్యూరిటీ ఉన్నాడు మాస్క్ పెట్టుకుని, బయట గేట్ దగ్గరే వస్తూ ఉంటే మేడం ఈ కారు మీకోసమే అని అన్నాడు. డ్రైవర్ డ్రెస్లో ఉన్న వ్యక్తి. సార్ ఆర్డర్ అనగానే నిట్టూర్చి ఎక్కింది. గంట తర్వాత ఆఫీస్కు చేరిన తనకు అక్కడంతా గందరగోళంగా ఉంది. మీడియా, పోలీసులు చాలామంది అక్కడే ఉన్నారు. అందరినీ తోసుకుని లోపలికి వచ్చింది నిఖిత. బాస్ ఛాంబర్లో ఉన్న నిఖిల్ని చూసింది. గోడ వైపుకు నిలబడి ఉన్నాడు. అసలు ఏం జరిగిందో నిఖితకి అర్థం కాలేదు. ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ఇక కట్ చేస్తే అది ఏపీడీ హాస్పిటల్. స్టైల్గా హాస్పిటల్ లోపలికి వచ్చింది. అర్జున్ ఫేస్కు కర్చీప్ ఉంది. ఏదో భయం, ఒక విధమైన భావంతో ఐసీయూని చేరాడు. రూమ్ బయట చాలామంది సెక్యూరిటీ ఉన్నారు. ఐసీయూ నుంచి ఒక ఆవిడ చలనం లేకుండా పడి ఉంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ స్ట్రిప్స్ పెట్టి ఐవీలతో తెల్లని బెడ్ మీద ఒక క్లాత్ మీద పడుకోబెట్టి ఉన్నారు. బయట నుంచి చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు తనని చూసి. అతని ఎక్స్ప్రెషన్ చూసింది ఆవిడ. రత్నకవి దత్, అర్జున్ మదర్ అని అంది. 3 monthsగా ఇలా కోమాలోనే ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అమెరికా, లండన్ నుంచి 5 మెంబర్స్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. బట్ నో యూజ్. ఆవిడికి ఆఖరి రోజులు. బ్రతకలేని ఆవిడ కోసం ఆమె పొగరబోతు కొడుకు ఇలా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. ఆవిడను మనం కిడ్నాప్ చేయాలి అని అంది. అర్జున్ వాట్ అని కోపంగా అరిచాడు. అతని చేతి పిడికిలు బిగించాడు. ఆ అర్జున్ దంతా నా మాట వినాలి అంటే ఈవిడ మన దగ్గరే ఉండాలి అని అంది. ఇలాంటి చేయడానికి నన్ను ఇక్కడికి పిలిచింది. కళ్ళలో నిప్పులు కక్కుతూ అరిచాడు అర్జున్. అతడి అరుపుకు వణికింది పాప ఒక్కసారిగా. అర్జున్ అని అంది తడబడుతూ. ఏంటి, ఆవిడికి ట్రీట్మెంట్ అవసరం. ఆమెని కిడ్నాప్ చేసి నా దగ్గర పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఎలా? చస్తే చావని అన్నదో లేదో లాగిపెట్టి కొట్టాడు చెంప మీద. ఇక చందన చెయ్యి చెంప మీద పెట్టుకుని చూస్తుంది. ప్రాణం విలువ తెలుసా అసలా? ఆడదానివేనా అని అరిచి కోపంగా బయటికి వచ్చాడు. అతను వెళ్ళగానే కన్నింగా నవ్వుకుంది. డాడీ యువర్ కరెక్ట్. కొట్టిన చోట రుద్దుకుంటూ నన్ను కొట్టిన ప్రతి దెబ్బకు నీకు డబ్బులుగా ఇస్తాను అని అనుకుంది. ఆఫీస్ మేనేజర్కు కాల్ చేసి అర్జున్ను ఆఫీస్కి రమ్మని చెప్పండి అని అంది. ఇంకా నవ్వుతూ ఆట మొదలైంది అర్జున్, నాలోని ఇంకో చందనాన్ని నీకు చూపిస్తాను, వస్తున్నా అని మనసులో అనుకుని కంపెనీలో ఉన్న ఇన్ఫార్మర్కు కాల్ చేసి అక్కడ సిచ్యువేషన్ గురించి తెలుసుకోండి,
హాస్పిటల్ బయటకు వచ్చిన అర్జున్ అంతా సహనంగా ఉంది. బైక్‌ని స్టార్ట్ చేసుకుని ఎటు వెళ్తున్నాడో తెలియక ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడు. అతని కోపం తగ్గటం లేదు. ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది అతనికి. అది ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలియటం లేదు అర్జున్‌కి. సిటీ కూడా దాటాడు. ఔట్‌స్కట్‌లో ఒక చెట్టు కింద బైక్ ఆపాడు. మొత్తం అతని లైఫ్‌లో జరిగిన చేదు సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్నాడు అర్జున్. అందుకు కారణమైన వారిని అస్సలు వదలకూడదు అనుకుంటూ టైం చూశాడు. 9:30 అవుతుంది. బైక్ వెనక్కి తిప్పి ఆఫీస్ వైపు పోనిచ్చాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అవుతుంది. అసహనంగా ఫోన్ కూడా చూశాడు. స్క్రీన్ మీద నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు. అవతలి వారు చెప్పింది షాక్ అయ్యి అవునా అని చిన్నగా నవ్వి ఒక 5 నిమిషాలు మాట్లాడి ఓకేరా హాఫ్ అన్ అవర్లో క్లియర్ అవుతుంది అని కట్ చేశాడు. మరి అర్జున్ ఎవరితో మాట్లాడ్డాడు? అసలు చందన ప్లాన్ ఏంటి? ఇటు నిఖిల్ నిఖిత ఏం చేయబోతున్నారు? అసలు నిఖిల్ ఆఫీస్లో ఎందుకు పోలీసులు ఉన్నారు? ఇవన్నీ మనం వచ్చే భాగంలో చూద్దాం. ఇంకో ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేస్తాను.